ఎమ్మెల్యేవైన 3 సంవత్సరాల్లోనే లక్షాధికారి అయ్యావు. లంచం తీసుకోకుండానే ఈ మేడ కట్టించావా? ఏ లంచము తీసుకోకుండానే ఈ ఫర్నిచర్ అంతా కొన్నావా? ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత? ఆ జీతం రాళ్లతోనే ఈ మేడకు చలవరాతి గోడలు కట్టించావా? ఇలా ప్రశ్నించే అధికారం నా ప్రజలు నీకు ఇవ్వలేదు. ఇదే ప్రశ్న నడి రోడ్డు మీద నిలబెట్టి నీ ప్రజలే నిన్ను అడిగే రోజు వస్తుంది. అప్పుడు ఇలాగే సమాధానం చెప్తావా? పిచ్చివాడా, ప్రజల నాడి నాకు బాగా తెలుసు. ప్రజలు పొయ్యి మీద పెట్టిన పాలకుండ లాంటి వాళ్ళు. కింద నిప్పు పెడితే పైకి పొంగుతారు, పైన నీళ్లు చల్లితే చొప్పున చల్లారిపోతారు. కాదు, నువ్వు ఆడుతున్న రాజకీయం ఉడుకుతున్న అన్నం కుండ లాంటిది. ప్రజాక్షేమమే నా కర్తవ్యం అని చెప్పి మొదటి ఫలితాన్ని ప్రజలకే అందిస్తున్నానని నమ్మించి అన్నం కుండ వంచుతున్నావు. గంజి వాళ్ళ ముఖాన కొడుతున్నావు, అన్నం నువ్వు మింగుతున్నావు. ఈ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఈ చలవరాతి మేడకు రాళ్లు మోసిన చేతులే